హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 791వ నామం, 8 అక్షరాల నామం సత్యజ్ఞానానందరూప. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం సత్యజ్ఞానానందరూపాయ నమః అని చెప్పుకోవాలి. సత్యమును, జ్ఞానమును, ఆనందమును రూపంగా కలిగినటువంటి తల్లి ఎవరైనా ఉన్నది అంటే అమ్మవారిని మనం తలుచుకునేటప్పుడు సత్యజ్ఞానానంద రూపంగా మనం ఊహించుకోవాలి, భావన చేసుకోవాలి. ఏ కాలంలో అయినా, ఎక్కడైనా, ఎప్పుడైనా ఏమాత్రం మార్పు లేకుండా ఒకే విధంగా అస్తిత్వాన్ని కలిగి ఉన్నదాన్ని సత్యం అంటారు. అట్లాగే లోటుపాట్లు, లొసుగులు, చేర్పులు, మార్పులు, కూర్పులు ఇలాంటివేవీ కూడా అవసరం లేనటువంటి స్వయం ప్రచోదిత, స్వయం ప్రకాశ బుద్ధి వికాసమే అసలైనటువంటి జ్ఞానం. అట్లాగే సర్వమునందు సమానమైనటువంటి ప్రేమ కలిగినటువంటి, సర్వకాల సర్వావస్థల యందు కూడా ఏమి జరిగినా పొంగిపోవడం, కుంగిపోవడం లేకుండా నిరంతరం సంతోషంగా ఉండడం అనేది పరమోత్కృష్టమైనటువంటి ఆనందంగా చెప్పుకుంటే, అటువంటి సత్య జ్ఞాన ఆనందాలన్నింటినీ కలిగి ఉన్నటువంటి తల్లి ఒక రూపాన్ని ఇస్తే ఆ తల్లి అమ్మవారు వాస్తవానికి అసలు ఈ నామసారాంశం ఒక్కటే. విశ్లేషణాత్మకంగా విడివిడిగా కనిపించేటువంటి విభాగాల మధ్య ఉన్నటువంటి సంయోగాత్మక దృష్టిని ఏర్పరచుకోవాలి. అప్పుడే అమ్మవారి సామరస్య లక్షణం మనకి అర్థమవుతుంది. సత్యము, జ్ఞానము, ఆనందము తన స్వరూపంగా కలిగి ఉన్నది అని చెప్పి మనం చెప్పుకున్నాం. అమ్మవారిని పరాపరతత్వము, సర్వప్రకాశము, స్వయం ప్రకాశమైనటువంటి తత్వం, ఇదే సచ్చిత్ ఆనందం. సత్యం జ్ఞానమంతం బ్రహ్మం, విజ్ఞానం బ్రహ్మ అని చెప్పి ఉపనిషత్ వాక్యాలు చెప్పాయి. త్రికాలంలో కూడా ఎప్పుడూ ఒకేలాగా ఉండినది, సజాతీయత, విజాతీయత, స్వగతా భేదాలు లేనటువంటిది, అన్నిటినీ ప్రకాశింపజేసేటువంటిది, వికారరహితమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండేటటువంటి ఆనంద స్వరూపం. ఆ స్వరూపమే సత్యజ్ఞానానంద రూప. ఓం ఐం హ్రీం శ్రీం సత్యజ్ఞానానంద రూపాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.